రాననుకున్నారా రాలేననుకున్నారా? అమ్మా, అయ్యా నమస్కారం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని తీసింది కాదు. నా మైండ్‌లో ఎప్పుడూ రన్ అయ్యే కొన్ని ఆలోచనల్ని బయటికి చెప్పాలని చేసింది ప్రయత్నం తప్ప అంతకు మించి ఏం లేదు. ఒకవేళ అప్పటికి మీ మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసు చేసుకొని ఆయింట్‌మెంట్ రాసుకోండి. సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. నీకు వాట్సాప్‌లో లింక్ పంపించా చూడు. హ్మ్. ఏం వీడియో? నీదేమైనా వీడియో లీక్ అయిందా? కాదు చూడు. 30 to 40 lakhs per month. డబ్బులు అనుకున్నావా? వీడియో గేమ్‌లో స్కోర్ అనుకున్నావా? ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినోడు కావాలి. ఆ? 10 lakhs per month. 10 lakhs Per month. per month. ఆహా! గతి లేక దేవుడైన శివుడే బూడిద రాసుకుంటూ ఉంటే పార్వతీదేవి వచ్చి పాన్స్ పవర్ అడిగిందంట. తను మంత్లీ సాలరీ నాకు తెచ్చివ్వాలి. నన్ను షాపింగ్‌కి తీసుకువెళ్ళాలి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. ఎదురు చెప్పకూడదు. ఆ? అబ్బో! చెరువెండి చాపేడుస్తుంటే గద్దొచ్చి గు రేయ్! అరే నేను మాట్లాడేటప్పుడు నన్ను కంప్లీట్ చేయనీయరా. అంటే నీకు అది బూతులాగా వినిపిస్తది. చెరువెండి చాపేడుస్తుంటే గద్దొచ్చి ఆ చేపని గుడుకుమని మింగేసిందంట. మింగడం అంటే ఈ మింగడం. సో మా హస్బెండ్ ఏంటంటే మార్నింగే లేచి దేవుడిని పెట్టి నేను గుడికెళ్ళాను కాబట్టి తను గుడికెళ్ళి పూజలన్నీ చేసుకోవాలి మేడం. ఇంకా నేను ఎక్కువ చాలా అలుగుతాను మేడం. సో ఎక్కువ బ్రతిమాలాలి. ఛీ! ముడ్డికి కట్టుకోవడానికి మొలతాడు లేదని ఏడుస్తుంటే అరేయ్! అరే ఇంకోసారి మధ్యలో ఆపినవంటే మెడల మీద కొడతా. నన్ను కంప్లీట్ చేయని. ముడ్డికి కట్టుకోవడానికి మొలతాడు లేదని ఏడుస్తూ ఉంటే పూలు పెట్టుకోవడానికి బంగారు చీర అడిగిందంట. బేసిక్‌గా నాకు వంట రాదు. బట్టలు ఉతకాలంటే తను ఉతికేసి ఆరబెట్టి మడత పెట్టాలి. చాసిస్తే నువ్వే ఆడికి కడుపు చేసేటట్టున్నావు. రేపు పెళ్ళైన తర్వాత ఆపనన్న వాడికి ఏమి ఇస్తావా? లేకపోతే నువ్వే చేస్తావా? అదే ఉద్యోగం. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది? 7 అడుగులేసి ఏడవడం కంటే 7 కొండలు 7 సార్లు ఏడవకుండా ఎక్కడం బెటరు.